వాడి జీవితం గురించి వాడు నిర్ణయించుకోవటంలో తప్పులేదు. కన్నందుకు ప్రేమించే బాధ్యతే గాని వాడి నిర్ణయాన్ని శాసించే హక్కు మనకు లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి. ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజిని తెచ్చుకున్నాడు, ఈ పెళ్లికి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్లాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు మరణ శిక్ష విధించాడు. పెళ్లికెత్తే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్, క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా, అంతే. ఏమిటి పంతులు గారు మీరు కూడాను? పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనకే అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రానికి అదిగో మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప అబ్బోయ్. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య ఇంకెవరు? త్రిమూర్తులు. ఊరి దేవుడోయ్, ఊరి నాయనోయ్, కుర్తిలో పడ్డ ఎలకలాయిపోయింది నా పరిస్థితి. ఆగో, సాంబశివరావుతో మాట్లాడాలి, మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. పిలిచారా నాన్నగారండి? అమ్మ చెప్పింది నాన్నగారండి. నాన్న, నేనంటే నీకు నిజంగా ఇష్టమేగా? చాలా ఇష్టం నాన్నగారండి. మరి నేను బాధపడితే నీకు ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేను నాన్నగారండి. ఈ ఇంటి గౌరవం, మన పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నాన్న? ఎందుకు లేదు నాన్నగారండి? మీ పేరు, ఈ ఇంటి గౌరవం, మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా నాన్నగారండి. అయితే నాకు మాటిస్తావా నాన్న? మాటే కాదు, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను నాన్నగారండి. నా ప్రాణం పోసి పెంచుకున్నానా నా నిన్ను? నీ ప్రాణం అడుగుతానా? మాటివ్వు చాలు. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారండి, చేస్తాను. అయితే నువ్వు కవితను మర్చిపోవాలి. మావయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టాలి. మాట్లాడవే నాన్న. చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిని నిన్ను నా ఒళ్ళో పెట్టుకు పెంచాను. నా ఒడే మీకు పెళ్లి పెట్టలు అనుకున్నాను. నా మాటే వేద మంత్రాలుగా మీ చేత పలికించాను రా. మీ పెళ్లి చూసి మురిసిపోదామనుకున్నాను. నేను చచ్చిపోతే మళ్ళీ మీ కడుపున పుట్టాలనుకున్నాను. అలాంటిది నువ్వు ఎవరినో చేసుకుంటే నాకు చావే తప్ప పుట్టుకుండదు నాన్న. నాన్నగారండి, నా మాట విను నాన్న. పెళ్లికి అందరూ వస్తున్నారు. పందిట్లో మన పరువు తగలబడిపోయే ప్రమాదం వచ్చింది. మీ అత్తయ్య కోసం, మీ అమ్మ కోసం, నా కోసం మహాలక్ష్మిని చేసుకో నాన్న. నన్ను క్షమించండి నాన్నగారండి. అదేంటి నాన్న, నాకు మాట ఇచ్చావుగా? మాట మనిషికి సంబంధించిన విషయం, ప్రేమ మనసుకి సంబంధించిన విషయం. మీ మాట ప్రకారం నడుచుకోవాలంటే నా మనసు నా మాట ప్రకారం నడుచుకోవాలి నాన్నగారండి. కానీ నా మనసు నా మాట వినడం లేదు. మీరు పెద్దవారు, రాజకీయ నాయకులు ఎంతో మంది మీరు చెప్పినట్టే వింటారు. కానీ మీ మనసు మీ మాట వింటుందేమో ఒకసారి అడిగి చూడండి. నా కొడుకు ప్రేమే నాకు ముఖ్యం, వాడి సుఖమే నాకు ముఖ్యం, వాడికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి నాన్నగారండి. అది మీ మాట వింటుందేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు నాన్నగారండి. పెద్దవారు, మీ మాటే మీ మనసు వినకపోతే చిన్నవాణ్ణి, నా మనసు నా మాట ఎలా వింటుంది నాన్నగారండి? ఇది తప్పని నీ కొడుకు చెప్పు. అర్థం లేని ప్రేమ అనర్థమని చెప్పు. ఆ పెళ్లి జరగదని చెప్పు. ఇది జీవితాలతో ముడిపడ్డ సమస్య, కుటుంబ సమస్య, అందరికీ అశాంతిని చేకూర్చే సమస్యని చెప్పు. ఆ ఒక్క ప్రేమ కోసం అందరికీ దూరమైపోతాడు, అనుబంధాలు తెగిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయని చెప్పు.
వాడికి ఆ ఒక్క ప్రేమ కావాలో ఈ కుటుంబంలో అందరి ప్రేమలు కావాలో తెలుసుకోమని చెప్పు. కన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు, కడుపులో చిత్తు రగల్చడం ధర్మం కాదని చెప్పు. మంచేదో చెడేదో వాడు నడవాల్సిన దారేదో నువ్వే చెప్పు రాజ్యం. మీరేటొచ్చండి వరంగల్ నుంచి ఎగేసుకుంటూ వచ్చారు వీళ్ళందరూ. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఎరగొడతా బిడ్డ. ఏంటే నువ్వు ఎరగొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే 2 శవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. పోయి సప్పుడు చేయకు. ఆడాడ నర్మికిటే తర్రం దొరుకుతావు. అసలు నీకు సిక్కుందా? మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళు అన్నా ఉంటే మంటలు జరిపోతారా అంటే సంపుతారా? ఏం రావు సంపు చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం బతుకుండగానే టాలెంట్ చూపిస్తా. కరెక్ట్. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రా? నువ్వు సైస రానే. ఆగండి ఆగండి ఆగండి. ఆడదంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. తిరగమాతలాగా ఈ ఘాటేమిటమ్మా? అది ఘాటెక్కింత చూస్తా ఊరుకుంటావా? రేవులోకి తీసుకెళ్లి గంజటి జాడించేస్తారు. అబ్బాయి జాడించడాలు ఆరేయడాలు ఏమిటి? మరి లేకపోతే పెంపుడు గాడిదలాగా అరుతా ఉంటే నోట్లో గట్టిపెట్టి నోరు మోయించండి. నువ్వు సైజు బిడ్డ. ఏ పంతులు నువ్వు సైలెన్స్ అయిపో. దీని గుంజు గుంజుతో దీని తల్లి. నువ్వు గుంజేది టర్కెట్టా? సప్పుడు చేయకు. గొంతు పిసుకదా? ఏంటి పిసికేది నా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు గారిపోతారా? నా మొగుడు పులుసు గారిపియాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందుకు వెయ్యండి. మీ పులుసు నేను గారిపిస్తా. కొడుకులు ఏంటన్నా ఇది? కొడుకులు అంటుందా? కొడుకులు అంటుందిరా? కొడుకులు ఏంటి? ఎప్పుడు కన్నావే మమ్మల్ని? తుని తల్లి బుద్ధున్న ఏడదన్న మేసండి బద్మాషాలను కంటే ఆదరా. మమ్మల్ని బద్మాషాలు అంటున్నావు? అయిపోయావు. నువ్వు అయిపోయావు అంతే. నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. లేదు బియ్యం మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రాను పిండేది? నేను గట్టిగా తగ్గినానుకో ఆ సౌండ్ కు చచ్చూరుకుంటాను. తగ్గితోనే చచ్చిపోవడానికి మా అన్న టుమ్రీ గారి గాడ్రా గూట్లే. ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. నా మొగుడి కాడికి పంపేద్దాం మొనగాని వానివో బిడా. ఇది కరీంనగర్ బతుకమ్మరా. నేను కన్నెర్ర చేస్తే నువ్వు కథమైపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? కాకుంటే నేను ఎట్లా లెక్క మాడతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో గది ముందు డిసైడ్ చేయండి. నా చూపుకు చేస్తావు ఎందుకు రాయకూడతావు? నా రక్తం ఉడికిపోతుంది. ఖండ ఖండాల కింద నరికేసి రోజు చేసి పోస్టర్ పంపిస్తా. ఆ మూతి మీద మీసం ఉంటే చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు కదా? నాకు వచ్చిన తర్వాత ఆడేంద్రే వచ్చేది. ఆయన చూస్తేనే ఎట్లా కనబడతా అంటే తొడగొట్టింది. ఆడదాని ఉండి తొడగొడతా ఉంటే నిజంగానా? నీకేనా తొడుంది? నేను కొడొద్దు. పట్టుకుంటావా? నా ఉద్దేశం అది కాదు. సందట్లో సడమి అని వీడు నా చేయి పట్టుకున్నాడు. అది కాదండి మహాప్రభు. అసలు ఎప్పటి నుంచి పట్టుకోవాలని చూస్తున్నావో ఈ రోజు పట్టుకున్నావు. అడగవయ్యా. అసలు నీ కోరిక చెప్పు. కోరిక రామచంద్ర కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు. ఆ తర్వాత ఎవరు నా పెండాకుడు ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, you are not thinking about you. This is one of thinkers and మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. ఓకే.